నా పూరి కానీ బొక్కలో ఉన్నాయి. గాయస్ మనం అయితే ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. సో ఈ రోజు మన కంటెంట్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ టైం మనం వాఫల్స్ తిన్నాం కదా. సో నాకైతే ఈరోజు ఓరియో బౌల్ అయితే ట్రై చేయాలని ఉంది. సో ఈ రోజు మనం అయితే ఒక అమ్మాయిని పికప్ చేసుకుపోతున్నాం. ఆల్రెడీ మన వాఫల్ వేసుకొచ్చింది, ఆ అమ్మాయి పేరు అంజలి. సో ఆ అమ్మాయికి అయితే తెలియదు ఇప్పుడు వెళ్తున్న షాప్ అయితే. సో ఇక్కడ నాకైతే ఓరియో బౌల్ తినాలని ఉంది. సో అక్కడ ఇంకేముంటాయి మనకు తెలియదు, వెళ్ళాకైతే మనం చూద్దాం. సో ఈ విషయం అయితే అంజలికి అయితే ఇప్పటివరకు చెప్పలేదు అక్కడికి వెళ్తున్నామని. रेडी 1 2 3 ओके रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ చెప్పు. హలో గైస్. అందరూ ఎలా ఉన్నారు చెప్పాలా? చెప్పు ఇంకా అలా చెప్పు. చెప్పు. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే మైక్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే నేను మళ్ళీ వసంత్ ప్రోతో ఇంకో కొత్త ఐటెం లేకపోతే ఏదైనా ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చేసాము. అవునా, ఈ రోజు నాకైతే ఓరియో బౌల్ తినాలని ఉంది. లాస్ట్ టైం మనం క్రంచీ ఓరియో టేస్ట్ చేసాం కదా, బ్రౌనీ తింటాం అయితే. మళ్ళీ బ్రౌనీ తిందాం. ఓకే కేచల్ వెళ్దాం ఇంకా వెళ్ళి. లెట్స్ గో. గైస్ మనకి లొకేషన్ వచ్చేసి కాట్ ఆపోజిట్ అయితే ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. నేనైతే ట్రిపుల్ ట్రీట్ బౌల్ అయితే ఆర్డర్ పెట్టాను గైస్. సో దాంట్లో ట్రిపుల్ చాక్లెట్ అయితే వస్తుంది అనమాట. సో అదేంటో మీరు మేకింగ్లో చూడండి. అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. ఎలా ఉంది? బాబాయ్ చూసారా, ఎమ్మి చాలా బాగుంది. చూడండి, చాక్లెట్ ఓవర్లోడెడ్. గైస్ మనం అయితే ఓరియో బౌల్ అనుకున్నాం, కానీ ఇందులో ఏమేమి ఉన్నాయి? 3 ఐటమ్స్. ట్రిపుల్ ట్రీట్ బ్రౌనీ అన్నమాట. సో ఇందులో ఓరియో ఉంది, కిట్ క్యాట్ ఉంది, అలాగే కిండర్ జాయ్ కూడా ఉంది. సో టేస్ట్ చేసి చూసేద్దాం. ఆల్రెడీ సగం తినేసాం ఆపుకోలేక బ్లాగ్ కోసం. సో మళ్ళీ మీకోసం టేస్ట్ చేసి చెప్తున్నాం. చాలా ఎమ్మిగా ఉంది. ఎలా తినిపిస్తున్నావు కాదు, కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నువ్వే కొనాలి, చూసుకో. సో లాస్ట్ టైం మనం వాఫల్ పీస్ అయితే ట్రై చేసాం. సో ఇది కంప్లీట్ డిఫరెంట్, ఇది డిఫరెంట్ ఐటమ్ అనమాట. సో ఇక్కడ కూడా ట్రై చేయండి, బాగుంది. సో షాప్ నేమ్ వచ్చేసి బైట్ మీ స్వీట్ అనమాట. సో కోట ఆపోజిట్ లో ఉంటుంది. సో గైస్ మనం అయితే ఆల్రెడీ వాఫల్ పీస్ లో అయితే ట్రై చేసాం. సో ఇది స్వీట్ మీ బైట్ లీ. సో ఇందాక మర్చిపోయి ఈట్ మీ స్వీట్లీ, సో పేరైతే మర్చిపోయాను. సో బైట్ మీ స్వీట్లీ. సో ఇది బైట్ మీ స్వీట్లీ అంట. సో ఇందాక ఈట్ మీ స్వీట్లీ అని చెప్పాను. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని కామన్ కాబట్టి సో ఆల్రెడీ ట్రై చేశాను. తినేసి షాప్ నేమ్ కూడా మర్చిపోయాడు, అంటే అంత బాగుంది అనమాట. సో విజయనగరంలో కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఒకసారి ఈ షాప్ కూడా విజిట్ చేయండి. సో టేస్ట్ ఎట్లా బాగుంది, తింటావా? తినేసాను కదా గైస్. ఉంది గైస్, అలాగే ఉంటుంది గైస్. అదే బాగుంది. ఇంకా ఒక చైనీస్ రెస్టారెంట్ అయితే వెళ్దాం అనుకున్నాం గైస్. అసలు చెప్పాలంటే ఈ రోజు అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది. ఓకే, కానీ నాకు ఈరోజు ఓరియో బౌల్ తినాలంటే అందుకే ఓరియో బౌల్ తినడానికి వచ్చాం. అందులో ఓరియోతో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా మిక్స్ చేశారు. ట్రిపుల్ ట్రీట్ బ్రౌనీ అంట. లాస్ట్ టైం మనం ట్రై చేసింది ట్రిపుల్ చాక్లెట్ బ్రౌనీ కదా. ట్రిపుల్ చాక్లెట్. సో అది ఇది వేరే కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. సో నాకు అదే నచ్చింది, ఇది కూడా నచ్చింది. అయిపోయింది, ఇంకా ఖాళీ చేస్తాం. నువ్వే తినేసాం అంతా. టేస్ట్ చేసాం గైస్. అది టేస్ట్ కాదు,
ఇంత పెద్ద బౌల్ మొత్తం టేస్ట్ చేసింది అంతే. ఛాలెంజ్ అనుకున్నా, యా పానీపూరి ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ అవ్వట్లేదు. ట్రై చేద్దాం ఏదో ఒక రోజు. జాస్మి వచ్చింది కదా నిన్న వీడియోలో, సో అలాగే జాస్మి మన ముగ్గురు కలిపి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, నేనే గెలుస్తాను గైస్, గుర్తుపెట్టుకోండి. ట్రై చేద్దాం గైస్. జాస్మి కూడా ఛాలెంజ్ అన్నది కదా, Yeah. సో దీన్ని కూడా ఛాలెంజ్ అంటుంది. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు ఏంటో ఛాలెంజ్లో. ఇది మొత్తం లాగి తినేస్తున్నాను నేను. అయిపోయింది Yummy, గైస్. సో అయితే హైట్కి సరిపోవట్లేగా. ఓకే గైస్, సో తన హైట్కి అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నోరు మొత్తం స్వీట్గా అయిపోయింది అనమాట. ఏమైనా హాట్ ట్రై చేద్దాం. ఏం తిన్నాం? పానీపూరి తిందాం. పానీపూరి. చలో గైస్, పానీపూరి అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు మనం తిన్నది అయితే ఏంటది? ట్రిపుల్ చాక్లెట్ బ్రౌనీ కాదు, అది ట్రిపుల్ ట్రీట్ బ్రౌనీ. ట్రిపుల్ ట్రీట్ బౌల్ అంతే కదా. గైస్, ఇప్పుడు మనం తిన్న ఐటమ్ ట్రిపుల్ ట్రీట్ బౌల్ గైస్. బౌలి కాదు, బ్రౌనీ బౌల్. బ్రౌనీ కాదా? బ్రౌనీ లేదు, బ్రౌనీ లేదా? అందులో బ్రౌనీ ఉందా కదా, కానీ పేర్లు మెన్షన్ చేయలేదు. పేర్లో మెన్షన్ చేయలేదా? ఓకే, నువ్వేమంటావు అయితే? నీ పేరు ట్రిపుల్ ట్రీట్ బౌల్. ఓకే గైస్, ట్రిపుల్ ట్రీట్ బౌల్ అంట. అడి ఆ ప్రైస్కి అయితే నా ముఖం మీద ప్రైస్ విషయానికి వస్తాయి. సో రీజనబుల్ అనే చెప్పొచ్చు. సో మనకి అరౌండ్ 250, 260, 250 రేంజ్లో ఉంది. సో ఐటమ్ అయితే నాకైతే నచ్చింది. ఒకసారి మన విజయనగరంలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి ట్రై చేయండి. బైట్ మీ స్వీట్లే అనమాట. ఇందాక నుంచి పేరు మర్చిపోతున్నా, నాకు ఏదో పేరు అయితే వస్తుంది. ఓకే, బైట్ మీ స్వీట్లే అనే షాప్ అయితే ఉంటుంది. బిసైడ్స్ ఆపోజిట్, కోట ఆపోజిట్. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ తినిన వాళ్ళంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఆ ఐటమ్. సో అదే ఐటమ్ కాదు, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకైతే ఆ వీడియోలో చూపిస్తా ఐటమ్స్. నేను తినలేదు, సో ఇది ఒక్కటి తింటాను మాకు ఫుల్ స్వీట్ అయిపోయింది అనమాట నోరు మొత్తం. సో ఇంకో ఐటమ్ అయితే ట్రై చేయలేదు. మీకేమనిపించింది ఐటమ్? నాకైతే ఆ ప్రైస్ కి అది చాలా వర్త్ అనిపించింది. సో 3 మిక్స్ వచ్చింది, కిట్ కేట్, ఓరియో, కిండర్ జాయ్. సో 3 కలిపేసి ఒకే బౌల్ లో తినొచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. అందరూ ఫస్ట్ హాట్ తినేసి స్వీట్ తింటారు, మన రివర్స్ కదా. సో స్వీట్ తినేసి హాట్ తింటాం అనమాట. ఇప్పుడు పానీపూరి తినేద్దాం పదండి. ఓకే, పానీపూరి తినడానికి అయితే వచ్చాం. కొంచెం హాట్ గా ఏమైనా ట్రై చేయడానికి. చలో తిన్నాం పానీపూరి. గైస్, ఓ మురి మిక్చర్ చెప్పాం, 2 పానీపూరి చెప్పాం. సో ఫుల్ స్వీట్ అయిపోయింది అనమాట. సో కొంచెం హాట్ ట్రై చేద్దాం. ఫస్ట్ నేను పానీపూరి తినేస్తాను. నా పూరి కానీ బొక్కలా ఉంది. బాగుంది గైస్. పానీపూరి చాలా బాగుంది. నేను ఆల్రెడీ 8 ఇచ్చాను అనుకుంటా. రేపే అంట. ఇదన్నా చిన్న ఛాలెంజ్ పెట్టుకోవడానికి ముందే తినేసాడు బ్రో. పానీపూరి అయితే చాలా బాగుంది. ఛాలెంజ్ ఇలా అవుతాయి. ఛాలెంజ్ ఒక 200 రూపీస్ ఐటమ్స్ కొని పానీపూరి వేసుకొని అప్పుడు ఛాలెంజ్. లేకపోతే షాప్ దగ్గర నిల్చుని పోతాం. ఎవడైనా తింటాడు చూద్దాం. అంటే తెచ్చిన పూర్లను తినేస్తాం. చూద్దాం. జాస్మి వస్తే జిమ్కి వెళ్తుందని చెప్పింది. పానీపూరి తింటారో చెప్తాం. పానీపూరి తింటారు కదా జిమ్కి వెళ్ళి. నువ్వు జిమ్కి వెళ్తున్నావు కదా, అన్ని తినట్లేదు. నేనా జిమ్కి వెళ్ళామని అంటే ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా. మురి మిక్చర్ కూడా ట్రై చేద్దాం. చాలా బాగుంది మురి మిక్చర్. మురి మిక్చర్ కూడా చాలా బాగుంది. సో రేపు ఏమైనా ఇంకొక కొత్త ఐటమ్ అయితే ట్రై చేద్దాం. సో అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాగే మంచి మంచి ఐటమ్స్ అయితే ఎలా ఉంటాయనేది రివ్యూ చేసి చెప్తాం. అప్పుడు మీరు ట్రై చేయండి. ఫస్ట్ నేను తిన్నాక మీరు తినండి. ఓకే, అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి. లైక్ కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ మీరు ఈ ఐటమ్ ట్రై చేసి ఉంటే పక్కన ఉన్న గంట కూడా కొట్టాలండి. అలాగే గంట కూడా కొట్టి ఆల్వేస్ ఆన్లో పెట్టుకోండి.
సో వీడియో అప్లోడ్ అవ్వగానే అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మేము ఎలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ ఉంటుంది. వెంటనే చూసి లైక్, కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్ హాయ్ గైస్, హాయ్ వద్దు మళ్ళీ ఇది అవుటర్ కాబట్టి అవుటర్ లాగా గైస్. ఈ వీడియో అయితే ఎంతో ఎండ్ చేస్తున్నా. సో రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కానీ రేపు ఎక్కడికి వెళ్తాం అనేది అయితే ఇంకా క్లారిటీగా అయితే మేము ఫిక్స్ అవ్వలేదు. ఇంకా చైనీస్ రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో నాకైతే సూప్ ట్రై చేయాలని ఉంది. సో చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కానీ ఏదైనా. మటన్ ఉండదా? ఓకే, మటన్ ఉండకపోయినా పర్లేదు, చికెన్ సూప్ అయితే ట్రై చేద్దాం. సో ఈ వీడియో అయితే ఎంత టైం చేసిన బాయ్ బాయ్. మంచి బ్లాగ్తో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్, టాటా సీ యూ.